మమ్మీ ఏం చెప్తుంది చూద్దాం ఇవాళ. ఏం చెప్తున్నా మమ్మీ? ఏం చెప్తున్నావు? వంట చేస్తాను. కూరగాయలు కొత్తున్నా. ఏం స్పెషల్ అంటే సిమ్లా మిర్చి బాజీ. అంటే చూసుకుంటా ఇప్పుడే చెప్తానే పని అవుతుంది, లేకపోతే కాదు. ఏది తీసుకుంటా ఈ వీడియోలు ఇట్లా యూట్యూబ్లో అంటే వేసుకుంటేనే అవుతుందా పని, లేకపోతే కాదా? నాకు ఆగలు అవుతుంది. నేను పని పోయి వచ్చి ఆగం అయితే నువ్వేమో ఇంకా నువ్వు వీడియోలు చూసుకుంటే అయ్యే వరకు రాత్రి 12 తినాలి అంతే. నువ్వు అనేది నాకు అర్థం అవుతుంది. పనికి పోయి వచ్చినా మరి అన్నం విన్నాం రెడీ చేసేది ఎట్లుండి మంచిగా ఉంటుండే. నాకు ఆకలి అవుతుంది, నేను ఏం చేయాలి? బయట పోయి తింటేనేమో తింటున్న పేరు, ఇంట్లోనేమో తిండి టైం దొరకపోతేనేమో మళ్ళీ చేస్తున్న పేరు. నువ్వు ఒకసారి చేసి బదనాం చేసాడు ఒక్కటే టార్గెట్. నువ్వు ఒకసారి ఇంట్లో తింటావు, ఒకసారి ఇంట్లో తిను. అదే తినవు ఇట్లా అబ్బాయి కొంచెం లేట్ అయితే నువ్వు అదే ఇంట్లో కూర్చుంటున్నా అని చెప్పి చేస్తావు. నీకు అలవాటే కదా. ఒక రోజేమో తింటా అంటావు, ఒక రోజు తినా అంటావు. ఇక మరి నేను చేస్తాను అట్లనే ఉంటుంది. కానీ ఇంట్లో కూర్చున్న బాధనే, బయట పోయిన బాధనే, మనతో ఎటు పోయిన బాధనే. ఇట్లా అయితే వంట అయినట్టే, నేను తిన్నట్టే, నాకు కడుపు తిన్నట్టే. ఇప్పుడు అన్నం గరం ఉండే తిన్నామని చూస్తేనేమో అన్నం చల్లారుతుంది, మళ్ళీ కూర గరం ఉంటే అన్నం చల్లారి, మళ్ళీ అన్నం అయితే గరం చేయరాదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏడుకోవాలి. ఇప్పుడు బయట పోయి తిందామంటేనేమో నువ్వు అట్లా వస్తావు, నేను పైసలు బాగా ఉన్నాయి అట్లా ఇట్లా కాదు. 5-10 నిమిషాలు వెంటనే ఉంది. 5-10 నిమిషాలు ఆగాలి. ఇప్పుడు నువ్వు ఈ ఉల్లిగడ్డలు కోసుకుంటే ఏడుచుకుంటే నన్ను బదనాం చేయకు. ఆ ఉల్లిగడ్డలు కోసుకుంటే ఎడుతున్నాను తెలుసు, కానీ ఉల్లిగడ్డలు కొస్తే ఎవరైనా ఎడతారు. ఇప్పుడు నువ్వు ఆయన మరి నేను వీడియో తీస్తున్నా అట్లా ఇట్లా అని చెప్పి అనుకుని ఆయన నువ్వేమని అనుకునేది కాదు. ఇట్లా కన్నీళ్ళు కాడుతాను చూడిగా. అంటే ఇప్పుడు నేను బదనాం కావాలనే ఉల్లిగడ్డలు కోసుకుంటే ఏడుచుకుంటే ఉల్లిగడ్డలు కోసుకుంటే ఏడవాలనుకుంటే ఈ ఉల్లిగడ్డలు వచ్చే నీళ్ళు నా వేస్తున్నా అంటావు. అంటే కన్నీళ్ళు కూడా ఉట్టే ఓనిస్తారు. ఆ ఉల్లిగడ్డల పేరుమే నా చేసేస్తున్నావు. ఉండాలి నేను నీళ్ళు తల్లి ఉండాలి. ఉత్తరా రాయిసు ఇట్లా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా తల్లి కొడుకుల రోజు వేరే వేరే కథలు వస్తూ ఉంటాయి. ఇట్లనే చూస్తూ ఉండుర్రి. కానీ ఇట్లా ఉంటుంది లొల్లి రోజు. అందుకనే సైలెంట్ ఉన్నా మంచిది కాదు, ఇంట్లో మొబైల్ పట్టుకొని కూర్చున్నా మంచిది కాదు, బయటకు పోతే అదొక లొల్లి. ఏం చేసినా లొల్లే, లాస్ట్ ఖర్చు పెట్టింది లొల్లి. ఇట్లా ఉన్నది మాది కథ. ఇప్పుడు ఎడుతున్న పేరు ఎడతలేదు అన్ని ఉల్లిగడ్డల నీళ్ళు తీరు ఇంత గరం అవుతుంది. 5-10 నిమిషాలు వేడి చెయ్యి, గరం చేసి పెడతా అంటావు. ఫైనల్ పక్క ఇద్దాం మస్తా. నువ్వు కొంచెం సేపు 10 నిమిషాలు కూర్చోపో, నేను ఉమ్మడే అమ్మ చేతి వంట ఎన్ని రోజుల తర్వాత. అబ్బాబ్బా ఏమన్నా స్మెల్ వస్తుంది మమ్మీ, మస్తు వండినట్టున్నావు. లొల్లి పెట్టుకుంటే అవ్వ ఏమన్నా అవుతుంది అంటారు వంటలా. అయినట్టుంది, కడుపు నిండినట్టే. ఇక థ్యాంక్ యూ. ఈ రోజు లొల్లి పెట్టుకుంటా, రోజుకి ఇట్లనే అంటు. కానీ లేట్ అండకు, నేను లొల్లి పెట్టుకుంటా అని చెప్పి నువ్వు ఇట్లా ఎత్తిగా నాకు కడుపు ఎండినట్టే, నా పని అయినట్టే. గా పనులు మాత్రం చేయక ఏదో అట్లా అంటున్నా మజాక్లా. కానీ ఏమన్నా తింటే ఉంటుంది ఇక సిమ్లా మిర్చి. అబ్బా ఆ ఫీలే వేరబ్బా లొల్లి పెట్టుకొని తింటే. మా వంట అయిందిగా, మరి తినన్నా ఇక. అబ్బా ఏమైంది మమ్మీ, సూపర్ అయింది. అవ్వ తింటే నిజంగా ఎలా పెట్టుకొని తింటే రోజు. అందుకే రోజు లొల్లి పెట్టుకుంటాను. అబ్బా ఇంత మంచిది అనుకోలేదు. అంటే ఈ లొల్లి పెట్టుకొని తింటే వైవే వేరప్ప. పప్పు, సిమ్లా మిర్చి మీరు కూడా ట్రై అయ్యాను ఒకసారి లొల్లి పెట్టుకొని తిండ్రు. ఎంత మస్తు ఉంది చూడు. మమ్మీ తినే అని కూడా తినే తినడే. మళ్ళీ కలుద్దాం మరి, రేపు చూద్దాం. టైం లేదంటే ఇంకో వీడియో ఇస్తా. మీరు కూడా తినర్రి. హ్యాపీ నైట్, ఎంజాయ్.